హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నా బ్రేక్ఫాస్ట్లోకి నేను పాలక్ పూరి అండ్ పూరి కర్రీ చేస్తున్నాను. పాలక్ పూరి అంటే లైక్ మనం నార్మల్గా ఎలా పూరీస్ చేసుకుంటామో అలాగే చేస్తాము. కాకపోతే మనం పాలక్ని ఇంతకుముందు మనం కర్రీస్లోకి వేసుకుంటారు కదా, అలా కాకుండా ఫస్ట్ పాలక్ని బాయిల్ చేయాలి. వాటర్లో హాట్ వాటర్లో వేసి ఒక 5 to 10 minutes బాయిల్ చేయండి. ఈ బాయిల్ చేసిన పాలక్ అనేది కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత పాలక్ మిక్స్ ఉండిద్ది కదా, ఆ మిక్స్ని తీసుకొని పూరీ పిండిలో కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి నార్మల్ పూరీ పిండిలాగే కలుపుకొని ఒక 10 to 20 minutes పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం కర్రీ చేసుకుందాం. కర్రీ కోసం ప్యాన్ పెట్టాయి, ఆయిల్ వేసుకొని పోపు వేసానండి. పోపు వేసిన తర్వాత నా దగ్గర ఒక 4 to 5 పచ్చిమిర్చి వేసాను. అండ్ నా దగ్గర ఒక చిన్న బంగాళదుంప ఉంటే దాన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ వేయొద్దు, ఫస్ట్ బంగాళదుంప వేయండి. ఎందుకంటే బంగాళదుంప వేయడానికి కొంచెం టైం పట్టింది కదా ఆనియన్స్తో కంపేర్ చేసుకుంటే. ఆనియన్స్ వేస్తే ముందే మాడిపోతాయి. ఈ బంగాళదుంప వేగిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఇవి రెండు బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మాడొద్దు, మాడితే టేస్ట్ పోతుంది. మాడకముందే వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్లో కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. పూరీ కర్రీలో అసలు ఎప్పుడూ కారం వేయొద్దండి. లైక్ కారం మీన్స్ ఎండు కారం ఎవరు వేయొద్దు, టేస్ట్ బాగోదు. మంచిగా రాదు. నాకు తెలిసి ఇప్పుడు దాకా ఎవరు వేసి ఉండరేమో. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను. కారం కావాలంటే పచ్చిమిర్చి వేసుకోండి, ఇంక 2 ఎక్స్ట్రా, అంతే అయిపోతుంది. నెక్స్ట్ కర్రీ అయిపోయింది. ఆల్రెడీ ఆనియన్స్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఆనియన్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లోకి శనగపిండి వేయాలి. శనగపిండి కొంచెం ఒక 2-3 స్పూన్స్, ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకొని దాన్ని నీట్గా వాటర్లో వేసి కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా శనగపిండిని కలుపుకోండి. ఉండలు కట్టితే ఆ ఉండలు అనేది కర్రీలో మనకు కనిపిస్తాయి. మనం తినేటప్పుడు పచ్చిగా పిండి కనిపిస్తుంది, బాగోదు. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మన ఆనియన్స్ ఆల్రెడీ ఉడికిపోయాయి కదా, ఈ శనగపిండిని ఆనియన్స్లో వేసేసేయండి. వేసిన తర్వాత ఒక 5 minutes ఉంచుకోండి, కలుపుకొని నీట్గా. ఏం కాదు, కొంచెం వాటర్ సరిపడేలాగా చూసుకోండి. మరీ థిక్గా ఉంటే కర్రీ తినడం కష్టం. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు నేను పూరీస్ 1 by 1 పూరీస్ అన్నీ ఆల్రెడీ రోల్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు వీటిని నీట్గా ఆయిల్ వేసి 1 by 1 వేస్తాను. నా పూరీస్ చేయడం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను తిని పూరీస్ ఎలా ఉన్నాయో, టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్తాను మీకు. అయిపోయి నా పూరీస్ చేయడం చూసారుగా, ఎన్ని పూరీస్ చేశానో, ఎంత మంచిగా పొంగాయో పూరీస్ కూడా. పూరీ పొంగకపోతే తినలేం మనం. కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కర్రీ తినడానికి కొంచెం మంచిగా అనిపించింది. ఇంకొంచెం వాటర్ కూడా పర్లేదు, బాగానే ఉండిద్ది. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చిందో. పూరీలు కదా బాగానే ఉంటాయి, కాకపోతే కొంచెం ఆయిల్ ఫుడ్ ఆలోచించాలి. ఎవ్రీడే అంటే కష్టం, ఎప్పుడన్నా ఒకసారి అయితే ఓకే. పూరీలు చాలా టేస్ట్గా వచ్చాయి. అండ్ ఎప్పుడన్నా ఒకసారి తింటే టేస్ట్గానే అనిపిస్తాయి. రోజు అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అదే హాస్టల్లో ఉంటే ప్రశాంతంగా టైం టు టైం అన్నీ మన దగ్గరికి వస్తాయి. ఈ రోజుకి నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. బాయ్.